ప్రభుత్వ భూమి కావాలని, దున్నేవారికి భూమి కావాలని పేరు మీద ఈరోజు రైతు సంఘం, గిరిజన సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూమి మీదకి రావడం జరిగింది. ఈ మోత్సంగం గ్రామంలో సుమారుగా మాత్సంగం గ్రామంలో సుమారుగా 200 ఎకరాల భూమి ఈరోజు పొట్టిగా పడావుతోటి ఉన్నది. కానీ రైతులు, పేద రైతులు, భూమి లేని రైతులు వందలాది మంది ఈరోజు గ్రామంలో నివసిస్తున్నారు. ఏ భూమి లేక, కనీసం పని లేక వాళ్ళందరూ పట్టణాల వంటి వలసలు వెళ్ళి కూలీనాలి చేసుకునే బతికే పరిస్థితి ఈరోజు ఈ గ్రామ ప్రజలకు ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ అనేది, ప్రభుత్వ భూమి అనేది 200 ఎకరాల పైగా భూమి ఉంది. కాబట్టి ఈ భూమిలో పేద ప్రజలకు, భూమి లేని రైతులకు కనీసం ఒక కుటుంబానికి 3 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ భూమి మీద గతంలో ఎంఆర్ఓ దగ్గరికి ఇక్కడ ఉన్న రైతులు వెళ్ళడం జరిగింది, ఈ భూమిలో పట్టాలు ఇవ్వాలని. అయితే ఈ భూమి సంబంధించి ఎవరి పేరు మీద లేదు, ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాము, ఆ తర్వాత పట్టాలు ఇస్తామని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. చెప్పి కూడా ఇప్పటికి 2-3 నెలలు కావస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కనీసం వాళ్ళు దున్నుకోవడానికి భూమిని చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమి కొందరి పేరు మీదనే 75 ఎకరాల భూమి ఒక్క కుటుంబం పేరు మీదనే ఉన్నదని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అలాంటి కుటుంబంలో 75 ఎకరాలు ఒకే కుటుంబంకు ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఇచ్చారో దాని మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి, వెంటనే ఆ కుటుంబం మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమిని వెంటనే పేద ప్రజలకు, వెంటనే భూమి లేని రైతులకు అందరికీ 3 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలని చెప్పి, లేకపోతే ప్రజలే ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి దున్నుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది. సాధిద్దాం